హలో హాయ్ ఫ్రెండ్స్. మా సైడ్ అయితే మేము అధిక మాసంలో ఇలా చేసుకుంటాము. మీ సైడ్ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. అధిక మాసంలో మేమైతే దేవునికి నైవేద్యంగా ఫస్ట్ అయితే మేము దోండలు చేసుకుంటాము. మీ సైడ్ ఏమంటారో మరి. శనగపప్పు తీసుకొని ఉడికించుకొని బూరెలకు వేసినట్టుగా దాన్ని పూర్ణం తయారు చేసుకోవాలి. మా సైడ్ మేము ఇలాగే చేసుకుంటాం. మా ఆడబిడ్డలకు కూడా చేసి మా ఇంటికి పిలిచి మరీ పెడతాము. మీ సైడ్ చేస్తారా చెయ్యరా? శనగపప్పుని మంచిగా ఉడికించుకొని తర్వాత మిక్సీ పట్టిన తర్వాత అందులో చక్కెర వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. మంచిగా మెత్తగా ఉడికించిన తర్వాత సేమ్ బూరెలకు తయారు చేసినట్టే పూర్ణంలాగా తయారు చేసుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత మంచిగా జ్యూసీగా అయిన తర్వాత మళ్ళీ గట్టి పడిన తర్వాత మంచిగా వస్తుంది. ఇది ఉడికేంత వరకు అయితే ఇప్పటి వరకు పిండి కలుపుకుంటాను. అధిక మాసం మీ సైడ్ కూడా చేసుకుంటారా చేసుకోరా? కొందరు మంది అయితే చేసుకోరంట. మా సైడ్ అయితే మేమైతే చేసుకుంటాము. ఫస్ట్ ఇలా చేసుకొని మేము ఇంట్లో నైవేద్యం దేవుళ్ళకి పెట్టుకున్న తర్వాతనే మా ఆడబిడ్డలకు పిలిచిస్తాము. అంతవరకు మేము ఏం చెయ్యము. వేరే వాళ్ళు ఇచ్చినా కూడా మేము తినము. మా సైడ్ అయితే మేము ఇంతే చేస్తాము. గోధుమ పిండి తీసుకొని కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మెత్తగా పిసుక్కోవాలి. మంచిగా విసికి ఒక ముద్దలాగా చేసుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి. కొందరు అధిక మాసంలో కుడకల బెల్లం కూడా ఇస్తారట. మా సైడ్ మాత్రం మేము ఇవి ఇస్తాం. మా ఆడబిడ్డలకు కూడా పిలిచి ఏదన్నా గిఫ్ట్ తీసుకొని ఇవి పెట్టి మరీ ఇస్తాము. పిండి తీసుకొని ఇలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకొని లోపల దాంట్లో పూర్ణం పెట్టుకోవాలి. పెట్టుకొని మేము దేవునికి 33, ఆవుకు 33, మా సైడ్ హస్బెండ్కి కూడా 33 ఇస్తాం మేము. తర్వాత మా ఆడబిడ్డలకు కూడా 33 పెడతాం మేము. ఒక గిఫ్ట్ బాక్స్ తీసుకొచ్చి దాంట్లో 33 తయారు చేసి పెట్టి చీర సారె పెట్టి పంపిస్తాము. మా సైడ్ 3 సంవత్సరాలకు ఒకసారి ఇది ప్రత్యేకంగా మా ఆడబిడ్డల కొరకు చేసుకుంటాం మేము. ఇలా అయితే తయారు చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మీడియంలో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మెల్లగా కదిలిస్తూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. లేకపోతే విడిపోతాయి అవి ఆయిల్లోనే. మెల్లగా చేసుకోవాలి. గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. రెడీ అయితే అయిపోయాయి. ఇలా రెడీ అయిన తర్వాత అన్నీ తీసేసుకున్నాను. ఇలా రెడీ అయితే చేసేసాను.